సిద్ధార్థ, సిద్ధు. ఆ పేరు మీద నామకరణం చేయండి పంతులు గారు. కళ్యాణి చేతిలో ఉన్న బాబుని చూసి తన కొడుకు అనుకుంటున్నాడు నీ కొడుకు. నీ మనవడు వారసుడని నువ్వు అనుకుంటుండావు. కాని కాదు, వాడు నా కొడుకు రక్తం. ఓ రోజు సిద్ధు కళ్యాణి నిశ్చితార్థం అయిన తర్వాత వాడు దాచుకోలేక ఏడుస్తా చెప్పుండాడు, సంపద కడుపులో పెరుగుతుండేది నా బిడ్డ అమ్మా అని. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ నిజాలు దమయంతి. అట్నే ఇది కూడా. నా మీద నీకు గాని నీ కొడుక్కి గాని నమ్మకం లేకపోతే వెళ్ళి చూడండి, బాబుకి బంగారు మోతాడుంటాది. నువ్వెందుకు శౌర్య ఎంత బాధపడుతున్నావు? బాధపడకి ఇంకేం చేయనమ్మా. ప్రాణంగా చూసుకున్న సంపద నాకు దూరం అయింది. అయినా నా బాబు నాతో ఉన్నాడన్న ఆనందంతో ఉన్నాను. కానీ ఈరోజు సిద్ధు వాళ్ళమ్మ ఆ మనం వచ్చి అందరిలో వీడు నా కొడుకు కాదు, ఆ సిద్ధు కొడుకు అంటే ఆ మాట వినగానే ప్రాణం పోయినట్టు అయిందమ్మా. నిజమే శౌర్య, వయసులో పెద్దదని ఆగిపోయాను, కానీ నాకే 4 తగిలించాలనిపించింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, నిప్పు లేకపోతే పొగ ఎలా రాదో, వీడు తన కొడుకు అని సిద్ధు మణమ్మకి చెప్పకపోతే మణమ్మకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే తన మనవడు కాని వాడిని మణమ్మ తన మనవడిగా ఎలా అంగీకరిస్తుంది? అలా అంగీకరించేంత గొప్ప మనసు ఆ మణమ్మకి ఎక్కడ చచ్చింది? వీడు ఖచ్చితంగా సిద్ధు కొడుకే అయ్యుంటాడు. వీడు నీ కొడుకు కాదు అని ఒక్క ఆధారం దొరికినా చిన్న పిల్లాడని కూడా చూడ్ను. ఏ అనాథాశ్రమంలోనే వదిలేసి చేతిలో కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు పోసుకొని ఇంట్లోకి వస్తాను. అత్తయ్య, ఏంటో మాటలు? చిన్న పిల్లలు దేవుడితో సమానమంటారు. అలాంటి పసిబిడ్డను పట్టుకొని నోటికెంత మాట వస్తే అంత మాట అంటారా? నా మనవడైతే నాకు దేవుళ్లాగే కనిపించేవాడు. కానీ కనిపిస్తేనే కంపరంగా అనిపించే పనులు చేసే వీళ్ళమ్మకి పుట్టాడు. అలాంటి వాడు నాకు ఎలాగో కనిపిస్తాడు? వీడి తల్లి పెళ్ళయ్యాక పారిపోయి ఈ ఇంటి మీద మచ్చ వేసి వెళ్ళింది. ఇప్పుడు వీడి పుట్టక మీద మచ్చ పడింది. అయినా నా మనవడు కాని వాణ్ణి నేను ఎత్తుకొని నా కన్నా బుజ్జి అని అనలేను, మూతులు తొడవలేను. వాళ్ళమ్మ తప్పు చేస్తే వీణరటం కరెక్ట్ కాదత్తయ్య. అలాంటి వాళ్ల కడుపున పుడితే ఇలానే అంటారు మరి. శౌర్య, సంపదని నువ్వు పెళ్లి చేసుకున్నాక నువ్వు సంపదకి ఏ లోటు రానివ్వలేదురా. నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నావో నాకు తెలుసు. కానీ ఆ రాక్షసి మాత్రం నిన్ను మోసం చేసింది. నీ మీద ప్రేమని నటిస్తూ వాడికి ప్రేమని పంచింది.
సిద్ధు, సంపద చేతులు పట్టుకుని అడుగుతున్నావేంటి? క్షమాపణ. ఇట్స్ ఓకే సిద్ధు. ఎవరో అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో రొమాన్స్ చేసేవాడికి ఏంటి మర్యాద ఇచ్చేది? నిజమేరా, వాణ్ణి కనింది మనకి వదిలేసి వెళ్ళింది. నీ బిడ్డగా పెరిగితే ఐశ్వర్యంలో ఉంటాడు అనుకున్నారనుకుంటా. పోయిన పరువు చాలదన్నట్టు ఆ మణెమ్మ వచ్చి మనల్ని వీధిలో తలెత్తుకోకుండా చేసింది. ఆవిడేదో అంటే అదే మాటని పట్టుకుంటారా? అత్తయ్య, కన్నయ్య సిద్ధు కొడుకు అనడానికి గ్యారెంటీ ఏంటి? అదే అంటున్నాను తల్లి, నేను కూడా. వీడు శౌర్య బిడ్డ అనటానికి గ్యారెంటీ ఏంటి అని. శౌర్య, వీడి మీద నాకు కోపమేమీ లేదురా. కాకపోతే నాకు నిజం తెలియాలి. వీడు ఎవడి కొడుకు, ఎవడి రక్తం? నాకు స్వార్థం ఎక్కువ శౌర్య. నా మనవణ్ణి నేను ఆడించగలను, మురిపెంగా ముద్దాడి పెంచగలను. అంతేకాని వీడు పెరుగుతున్న కొద్దీ మెదడులో వీడు ఎవరి కొడుకు అనే అనుమానం పెరుగుతూనే ఉంటుంది. అనుమానంగా వీడిని చూస్తుంటే ఆ సిద్ధు గడే కనిపిస్తూ ఉంటాడు. అలా ఈ ఇంట్లో బ్రతకడం నా వల్ల కాదు. నాకు నిజం తెలియాలి. ఎందుకంటే రేపు నేను రోడ్డు మీద వెళ్తుంటే మీ ఇంట్లో ఉన్న పిల్లాడు మీ మనవడు కాదంటే గాని నలుగురు అడుగుతుంటే నేను తల ఎక్కడ పెట్టుకోగలను? నా గురించి వదిలేరా. నువ్వెలా ఆ మాటలు వింటూ బ్రతకగలవన్నదే నా బాధ. ఆఫీసర్, అత్తయ్య మాటలు వినకండి. పాపం కన్నయ్య. ఎవరో ఏదో అన్నారని మీ బిడ్డని మీరే అనుమానిస్తారా? నువ్వు డాక్టర్ లాగా వీడు శౌర్య బిడ్డ అని సర్టిఫికెట్ ఇవ్వకో. అయినా నేనేవి వీడిని వదిలేసి రారా అని శౌర్యకి చెప్పడం లేదే. వీడు ఎవరికి పుట్టాడో తెలుసుకుంటే మంచిది అంటున్నాను. శౌర్య, కళ్యాణి మాటలు వింటావా? నువ్వు నిజం తెలుసుకొని ఊర్లో అందరి నోళ్ళు మూయిస్తావా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? సరే, కళ్యాణి అన్నట్టు వీడు నీ బిడ్డే అయినా నువ్వు కూడా నీ బిడ్డే అనుకున్నా ఈ సమాజం అనుకోదు కదా. రేపు వీడు పెరిగి పెద్ద అయితే వీడిని ఊళ్ళో వాళ్ళందరూ మీ నాన్న ఎవరో నీకు తెలుసా అని అడిగితే వీడి మనసు ఎంత బాధపడుతుందో చెప్పు. వీడికి ఊహ తెలిసే లోపు నిజమేంటో అందరికీ తెలియాలి. నువ్వు చెప్పేది 100% కరెక్ట్ అమ్మా. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. మోక్ష తండ్రి నేనా, సిద్ధునా అని తెలుసుకుంటాను. ఇప్పుడు నా కొడుకు అనిపించావు. వద్దు ఆఫీసర్. బాబు నువ్వు వద్దు ఆఫీసర్. ఇవ్వు. వద్దు ఆఫీసర్. ఆఫీసర్. ఇవ్వు. ఆఫీసర్. ఆఫీసర్ వద్దు. ఆఫీసర్ వద్దు. ఒక్కసారి ఆలోచించండి ఆఫీసర్. కన్నయ్యని మనతోనే ఉండనివ్వండి. కన్నయ్య మీ బిడ్డ కాదంటే ఎన్ని రోజులు వాడి మీద పెంచుకున్న ప్రేమని ఒక్కసారిగా ఎలా మర్చిపోగలరు? ఎన్ని రోజులు మీరు చూపించిన ప్రేమకి విలువ లేదా? ఆలోచించండి ఆఫీసర్. నీకంత ప్రేమ ఉంటే వాడి గురించి తేలిగ్గా ఓ మూలని కూర్చుని ఏడ్చుకుంటూ కూర్చో. రా అదే. ఆఫీసర్. రా ఆఫీసర్. 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 శౌర్య,
ఆఫీసర్ వద్దు ఆఫీసర్ 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 వద్దు ఆఫీసర్ 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 వద్దు ఆఫీసర్ 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 ఆగండి ఆఫీసర్ 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 కళ్యాణి కళ్యాణి ఆగండి కళ్యాణి ఆఫీసర్ కళ్యాణి వదలండి కళ్యాణి 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 ఏమైందమ్మా కళ్యాణి కళ్యాణి ఏమైందమ్మా? కళ్యాణి ఏమైంది కళ్యాణి ఆఫీసర్ బాబుని తీసుకెళ్తున్నారమ్మా ఎక్కడికి డిఎన్ఏ టెస్ట్ చేయడానికి డిఎన్ఏ టెస్ట్ కా? అవునమ్మా అత్తయ్య ఆఫీసర్ మనసులో అనుమానాన్ని ఎక్కువ చేసింది మాధురి అమ్మ కూతుర్నైనా నన్నే అత్తయ్య ఇంతలా వేధిస్తుంది అలాంటిది కన్నయ్య తన మనవడు కాదని తెలిస్తే ఊరుకుంటుందా నేనెందుకు కోరుకుంటాను? నా మనవడు కాకపోతే నా ఇంట్లో ఎలా ఉంచుకుంటాను? నా కొడుక్కి వాడు పుట్టకపోతే ఎత్తుకుని ఎలా ముద్దులాడతాను? వదలండి అత్తయ్య ఆ సంపద బరి తెగించి వేరెవరితోనూ బిడ్డను కంటే నాన్న బుజ్జి కన్నయ్య అంటూ నేను నా కొడుకు పడి పెంచి పెద్ద చేయాలా? నార్మల్ పసిబిడ్డ గురించి అలా మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చింది? నేనేవి వాడు తప్పు చేశాడు అంటం లేదమ్మా. ఆ సంపద దారి తప్పి తప్పు చేసి బిడ్డని కనింది అంటున్నాను. నా కొడుకు ప్రాణంగా ప్రేమించాడు దాన్ని. అలాంటిది వాడిని మోసం చేసింది అది. అలాంటి దాని కొడుకుని నా ఇంట్లో ఎలా ఉంచుకుంటాను? అనుపమ లాంటి అనాథని నీ పెద్ద కోడలిగా, ఆ మాధురి కూతుర్ని నీ మనవరాలిగా అంగీకరించి పెంచుకునేంత విశాల హృదయం నీకుందేమో కానీ నాకు లేదమ్మా. నా బిడ్డకు కూడా లేదు. అందుకే నా మాట విని డిఎన్ఏ టెస్ట్ చేయించి వాడు పంచిన రక్తమో కాదో తేల్చుకోవడానికి నా బిడ్డ వెళ్తున్నాడు. 100% వాడు నా కొడుకు రక్తం కాదని నాకెప్పటి నుంచో అనుమానంగా ఉంది. ఈ రోజుతో అవన్నీ తీరిపోతాయి. వదలండి అత్తయ్య అత్తయ్య బాబు ఏడుస్తున్నాడు ప్లీజ్ అత్తయ్య నా చెయ్యి వదలండి కళ్యాణి కళ్యాణి శివ అత్తయ్య 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 కళ్యాణి రా, ఇలా కూర్చో. శివ 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 నువ్వు ఎక్కువగా ఆవేశపడకు. అసలు నువ్వు హార్ట్ పేషెంట్వి. ఇంట్లో జరిగేవి చూస్తుంటే ఆందోళన పడకుండా ఎలా ఉంటానండి? ఎలా ఉంటాను? ఆఫీసర్ ఆఫీసర్ నువ్వు మాట వినండి ఆఫీసర్ ఎవరో ఏదో అన్నారని నీ బిడ్డనే నువ్వు అనుమానిస్తావా? అమ్మ మహాతల్లి, ఆఫీసర్. వాడెవడి బిడ్డ తెలుసుకోవడానికి వెళ్తున్నాడని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆఫీసర్ ఆఫీసర్ ప్లీజ్ ఆఫీసర్ నా మాట వినండి ఆఫీసర్ ప్లీజ్ 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 ఆఫీసర్ శౌర్య, సంపద సిద్ధుని ప్రేమించుండొచ్చు. ఆ విషయం నీ దగ్గర దాచుండొచ్చు. సిద్ధుతో వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ బాబు తండ్రి సిద్ధు అంటే నేను నమ్మను. అది నిజమై ఉండదు కూడా. మాకు నీ నమ్మకం కాదు కావాల్సింది. వీడు నా మనవడే అని నాకు, శౌర్య కొడుకే అని శౌర్యకి నమ్మకం కుదరాలి. సిద్ధు బిడ్డ కాదు అని నీ సర్టిఫికేట్ కాదు మాకు కావాల్సింది. వీడు శౌర్య బిడ్డ అని డాక్టర్ ఇచ్చే సర్టిఫికేట్ కావాలి.
ఆఫీసర్ ఒక్కసారి ఆలోచించండి, మీకు ఇది న్యాయంగా ఉందా? వీళ్ళ మాటలేం పట్టించుకోకు శౌర్య. శౌర్య, మీ అమ్మ మాటలు విని పసిబిడ్డని బాధ పెట్టకు. చూడు ఏం జరుగుతుందో అర్థం కాక ఎలా ఏడుస్తున్నాడు. వాడి మొహం చూడు శౌర్య. ఏ టెస్టులు వద్దు. మీరు ఆగండి. శౌర్య, నువ్వు వెళ్ళు నాన్న. ఆఫీసర్ నేను చెప్పేది విను శౌర్య. కళ్యాణి చెప్పిన మాట విను శౌర్య. మేము చెప్పేది విను శౌర్య. ఆఫీసర్. కళ్యాణి మాట విను శౌర్య. ఆఫీసర్ ప్లీజ్ శౌర్య. వద్దు ఆఫీసర్. వెళ్ళు శౌర్య. శౌర్య, ఆఫీసర్ ఆఫీసర్ శౌర్య, శౌర్య శౌర్య. నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఒక డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అబ్బాయిది నామకరణం చేయబోతున్నారు. కన్నయ్యకి నామకరణం అయిపోయి ఉంటుంది. ఏం పేరు పెట్టారు? నిజంగా నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ప్రేమను వెతుక్కుంటూ వచ్చి ఇంకో ప్రేమని, పేగు బంధాన్ని వదులుకొని వచ్చాను. సిద్ధుతో వచ్చేటప్పుడే బాబును కూడా తీసుకురావాల్సింది. కానీ బాబు కళ్యాణి అనుపమ దగ్గర ఉండిపోయాడు. ఇప్పుడు నా దగ్గర బాబు లేడనే బాధ కలుగుతుంది. నేను బాధపడితే సిద్ధు చూడలేకపోతున్నాడు. నా కోసం ఎంత కష్టపడుతున్నాడో. అసలు నేను ప్రేమించిన సిద్ధుతో పెళ్లి జరుగుంటే ఈరోజు ఈ పొజిషన్ వచ్చేది కాదు. నా కన్నయ్య నాకు దూరంగా ఉండేవాడు కాదు. కన్నయ్య నిన్ను ఎత్తుకోవాలని, గండలుగా హత్తుకొని ఆడుకోవాలనుంది. ఆ రోజు వస్తుందా? నేనెంత మోటివేట్ చేసినా బాబు గురించి ఆలోచిస్తూనే ఉంది. లాభం లేదు. నేను సంపద రూట్లోనే వెళ్ళాలి. సారీ శామ్. అసలే బాబుకి దూరమై నువ్వు బాధపడుతుంటే నేను అర్థం చేసుకోకుండా నేను చనిపోతానంటూ నేను బాధ పెట్టాను. నేను పైకి మొండివాడిలా కనిపిస్తాను కానీ చాలా ఎమోషనల్ శామ్. నేను ఒకసారి నాది అనుకున్నది ఏదైనా నాకు దూరం అయితే నేను భరించలేను శామ్. ఆ బాధలో నువ్వు ఆనందంగా ఉండాలని అలా చేయబోయాను. అయినా బాబుని మన దగ్గరికి తెచ్చుకోకుండా ఎలా ఉంటాం? నువ్వు, నేను, కన్నయ్య చాలి జీవితానికి. ముగ్గురం హ్యాపీగా బతికేద్దాం. అందుకే ఎన్ని కష్టాలైనా పడి మనం త్వరగా సెటిల్ అవ్వాలి శామ్. సెటిల్ అవ్వగానే శౌర్య దగ్గర నుండి మన బాబుని మనం తెచ్చేసుకుందాం. నిజం చెప్పు, నా మీద నీ కోపం రాలేదా? ఎందుకు వస్తుంది సిద్ధు? నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో, ప్రేమిస్తున్నావో అప్పుడు కాలేజీలో, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను కదా.
ఇంతలా ప్రేమను పంచే నువ్వు ఒక మాట అంటే ఆలోచిస్తాను కానీ అనుమానించును, కోపడ్ను. ఒకప్పుడు నీతో ఉంటే ప్రపంచం మర్చిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నీతో పాటు కన్నయ్య మనతో ఉంటే బాగుండు అనిపిస్తుంది. వస్తుంది శామ్, ఆ రోజు త్వరలోనే వస్తుంది. శౌర్య చేతుల్లోంచి బాబుని చేతుల్లోకి వచ్చే రోజు అతి త్వరలోనే వస్తుంది. నా మాట నమ్ము. నువ్వన్నావంటే కన్ఫర్మ్ గా జరుగుతుంది సిద్ధు. డబ్బు విషయంలో నా ప్లాన్ బెడిసి కొట్టింది. మనం ఓడిపోయాం, బట్ ఈసారి మనమే గెలుస్తాం.